సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. కేరళ, తమిళనాడు, కర్ణాటక పద్ధతుల్లో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా 100% శాశ్వత పరిష్కార మార్గం చూపబడును. మీ ముఖం, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. ప్రేమ వశీకరణం, స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం, శత్రు వశీకరణం, వివాహం మరియు సంతానం ఆలస్యం అవ్వడం, విడాకులు మరియు కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. వశీకరణ స్పెషలిస్ట్. ఫోన్ నంబర్ 9347215813. ఫిబ్రవరి 12 తులారాశి వారు ఒకరి పర్సనల్ విషయాన్ని వింటారు. జాగ్రత్తగా ఉండండి ప్లీజ్. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. 2025 ఫిబ్రవరి 12న తులారాశి వారికి ఎవరి పర్సనల్ విషయాలను వినవలసి వస్తుందో, దాని ద్వారా వీరు ఎదుర్కోబోయేటటువంటి సంఘటనలు, పరిస్థితులు ఎటువంటివో, అలాగే వీరి జాతక రీత్యా జ్యోతిష శాస్త్రం, జ్యోతిష పండితులు చెలపబోయే విషయాలేమిటో, అలాగే ఈ రాశి వారికి ఉన్నటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక, ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. ముందుగా తులారాశి వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించుకున్నట్లయితే, తులారాశి వారు సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత కలిగి ఉంటారు. అలాగే ఒకరు నా అని అనుకుంటే కనుక చివరి వరకు కూడా విడిచిపెట్టని చక్కటి బంధాన్ని వీరితో ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే వీరు నమ్మకమైన స్నేహితులనే చెప్పుకోవాలి. స్నేహబంధంలో ఎంతో నమ్మకంగా ఉండే మనస్తత్వం వీరిది. కుటుంబంలో ఉన్న బంధుమిత్రులందరిలో కూడా ప్రత్యేకమైన వారిగా వీరు గుర్తించబడతారు. పేరు ప్రఖ్యాతలను కలిగి ఉంటారు. సంఘంలోనూ సమాజంలోనూ వీరికైతే ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. అలాగే ఏ నిర్ణయమైనా తుది నిర్ణయంగా వీరి నిర్ణయమే పరిగణించబడుతుంది. అలాగే కుటుంబంలో పెద్దల పట్ల, జీవిత భాగస్వామి పట్ల క్రమబద్ధత కలిగి ఉంటారు. అలాగే సమయ పాలనకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. క్రమశిక్షణకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు ఆ క్రమశిక్షణ నిలవలేని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహిస్తూ ఉంటారు. వేళకు భోజనం చేయకపోవడం, వేళకు నిద్రపోకపోవడం, ఇటువంటి లక్షణాలన్నీ వీరు చిన్నతనం నుంచి కొన్ని కష్టసుఖాల వలన, బరువు బాధ్యతల వలన వీరైతే అలవరుచుకున్నారు. అలాగే వీరికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతున్నా వాటిని పెద్దగా లెక్క చేయకుండా మొండితనంగా ప్రతి పనిని దూసుకు వెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఇక ఏ పనైనా మొదలు పెట్టారంటే చివరి వరకు అది పూర్తవనిదే విడిచిపెట్టరు. అలాగే ఈ రాశివారు ఎక్కడ ఉన్నప్పటికీ సంతోషం, ఆహ్లాదం అక్కడ ఉంటాయని చెప్పుకోవాలి. వీరు సిరిగల పాదమని చెప్పుకోవాలి. సంతోషం, అదృష్టం కలిసి వస్తాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, ఈ రాశివారు ఫిబ్రవరి 12న ఒకరి పర్సనల్ విషయాన్ని వింటారు. మీరైతే కనుక ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కనుక ఫోన్ కాల్లో ఎవరైనా మాట్లాడుతుంటే గాని, లేదంటే ఇరువురు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు ఆ సంభాషణ మీ చెవిని పడ్డం గాని, లేదంటే మీ జీవిత భాగస్వామి ద్వారా మీకైతే ఆ విషయం తెలియడం గాని, ఇరుగు పొరుగు వారి ద్వారా గాని మీకైతే ఒక విషయం తెలుస్తుంది. అది వేరే వారి పర్సనల్ విషయం. అదైతే కనుక ఇప్పటి వరకు గోప్యంగా ఉన్న విషయం మీకైతే బట్టబయలైపోతుంది. కానీ ఈ విషయంలో మాత్రం మీరు ఎక్కడా కూడా జోక్యం చేసుకోవడం మీకైతే మంచిది కాదు. ఎందుకంటే కనుక ఇది మీకు కాస్త నష్టాన్ని కలిగించే విషయం. మీరు కనుక ఇందులో ఎటువంటి పాత్రని పోషించినా సరే మీరే ఇరుక్కుపోయే పరిస్థితులైతే ఎదురవుతాయి. ఎందుకంటే కనుక అవతలి వ్యక్తులు మీ మేలు కోరుకునేవారు మాత్రం కాదు. ఎందుకంటే కనుక మీ మీద నిందలు వేయటానికి కుళ్ళు కుతంత్రాలతో మిమ్మల్ని ఎప్పుడు ఇరికిద్దామా అని చూసేవారే తప్ప మీ ఎదుగుదలను చూసి సంతోషపడేవారు కాదు. అటువంటి వ్యక్తుల విషయాల్లో మీరు వెళ్ళకపోవడమే మీకు చాలా మంచిది. కానీ మీరైతే మాత్రం ఆ విషయంలో మీరు చూసి చూడనట్టుగా వ్యవహరించకపోతే మీరైతే నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇబ్బందుల్లో, చిక్కుల్లో పడవలసి వస్తుంది. సమస్యలు కోరి తెచ్చుకున్న వారవుతారు. ఇటువంటి విషయాలకు దూరంగా ఉండండి. అలాగే మీ జీవిత భాగస్వామి యొక్క సలహాలు, సూచనలు ఖచ్చితంగా పాటించండి. కుటుంబ సభ్యుల యొక్క సలహాలను పాటించడం ద్వారా మీరైతే చక్కటి ఫలితాలను పొందుకుంటారు. ఇటువంటి అనవసర విషయాలకు, చర్చలకు, వివాదాలకు తావివ్వకుండా ఉంటే మీ జీవితం శాంతియుతంగా వెళ్లిపోతూ ఉంటుంది. కానీ ఇటువంటి అనవసరమైన విషయాలలో మీరు కనుక
మీరు కనుక కల్పించుకున్నట్లయితే మీరే కోరుండి మీ మనశ్శాంతిని దూరం చేసుకున్న వారవుతారు. మీకున్న సమస్యలకి తోడు ఇది కూడా మీకు ఒక సమస్యగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈ విషయంలో మీరు ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచి జరుగుతుంది. దయచేసి ఇటువంటి విషయాలకు మీరు వెళ్ళకపోవడమే ఈ రాశి వారికి మేలుకరమని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారు శివారాధనను చేసుకోవడం ద్వారా, శివనామ స్మరణను జపించడం ద్వారా మీరైతే మనశ్శాంతిని పొందుకుంటారు. అలాగే మీకు అనుకూలమైన ఫలితాలు దక్కుతాయి. అలాగే దుర్గా చాలీసాను పఠించడం ద్వారా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధించడం ద్వారా మీరైతే చక్కటి మేలుకరమైన ఫలితాలను పొందుకుంటారు. మిగిలిన అన్ని విషయాల్లో మీకైతే మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని ఖచ్చితమైన నిర్ణయాలు, అలాగే ముఖ్యమైన నిర్ణయాలను మీరైతే ఇప్పుడు వాయిదా వేయడం మీకే మంచిది. ఎందుకంటే కనుక ఇది కొంచెం మీకు మిశ్రమమైన ఫలితాలను కలిగిస్తుంది. కాబట్టి మీరు కొంత సమయం వేచి చూసిన తర్వాత అటువంటి ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటే మీకు కనుక శుభకరమైన ఫలితాలు జరుగుతాయి. మీకు అంతా శుభమే కలుగుతుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.